హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మౌర్య సామ్రాజ్యంలో పార్ట్ 1లో 40 బిట్స్ తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు పార్ట్ 2 కోసం తెలుసుకుందాం. 40వ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్యంలో అజీవక మతంను ప్రోత్సహించినది? ఆన్సర్ ఏ బింబిసారుడు. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ప్రోత్సహించాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో మొదటి లిఖితపూర్వక ఆధారాలుగా ఎవరి శాసనాలు ప్రసిద్ధిగాంచినవి? ఆన్సర్ ఏ అశోకుని శాసనాలు. నెక్స్ట్, అశోకుని బ్రహ్మలిపి శాసనాలను మొదటగా 1837లో చదివి అనువదించిన బ్రిటిష్ అధికారి పేరు? ఆన్సర్ బి జేమ్స్ ప్రిన్సెప్. జేమ్స్ ప్రిన్సెప్ అశోకుని బ్రహ్మలిపి శాసనాలను మొదటగా చదివి ఆంగ్లంలోకి అనువదించారు. నెక్స్ట్, బ్రహ్మలిపిలో అక్షరాలు? ఆన్సర్ ఏ ఎడమ నుండి కుడివైపుకు రాస్తారు. కొలోస్ట లిపి అరబిక్ లిపిలలో అక్షరాలు కుడి నుంచి ఎడమకు రాయడం జరుగుతుంది. బ్రహ్మలిపి గ్రీకు లిపిలో అక్షరాలు ఎడమ నుండి కుడివైపుకు రాస్తారు. అశోకుని శాసనాల్లో మొత్తం 3 భాషలు 4 లిపులను ఉపయోగించారు. ఆ 3 భాషలలో ప్రాకృతం, గ్రీకు మరియు అరబిక్లలో రాశారు. అలాగే 4 లిపులు కొలోస్టి, బ్రహ్మి, గ్రీకు మరియు అరబిక్, ఈ 4 లిపులను ఉపయోగించారు. నెక్స్ట్, భారతదేశంలో అశోకుని శాసనాలు ఏ లిపిలో రాయబడ్డాయి? ఆన్సర్ డి బ్రహ్మిలిపి. నెక్స్ట్, అశోకుని ఏ శాసనాలలో తనకు తాను ప్రియదర్శి అని సంబోధించుకున్నాడు? ఆన్సర్ ఏ ఎర్రగుడి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అశోక శాసనం? అశోకుని దక్షిణ భారత శాసనాలలో ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రదేశాల్లో లభ్యమయ్యాయి. ఒకటి ఎర్రగుడి శాసనం, ఇది కర్నూలు జిల్లాలో లభ్యమైంది. అలాగే 2 రాజుల మందగిరి శాసనం, ఇది కూడా కర్నూలు జిల్లాలోనే లభ్యమైంది. రాజుల మందగిరి శాసనం అనేది ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద శాసనం. అశోకుని అన్ని శాసనాలను 3 రకాలుగా విభజించవచ్చు. అవి 1 రాతి శాసనాలు, 2 స్తంభ శాసనాలు, 3 గుహ శాసనాలు. రాతి లేదా శిలా శాసనాలు అంటే పెద్ద పెద్ద శిలలపైన రాజాజ్ఞ శిలా శాసనాలను చెక్కిస్తే వాటిని రాతి లేదా శిలా శాసనాలు అంటారు. అలాగే స్తంభ శాసనాలు అనగా వేరే ప్రదేశం దగ్గర నుంచి పెద్ద రాళ్ళు లేదా శిలలను తీసుకువచ్చి వాటిని నునుపైన స్తంభం రూపంలో మార్చి వాటి మీద శాసనాలు లిఖించి వివిధ ప్రాంతాల్లో వేసేవారు. వీటిని స్తంభ శాసనాలు అంటారు. 3 గుహ శాసనాలు. అశోకుడు 4 గుహలను బరాబర్లో తొలిచి వాటిని అజీవక మత సన్యాసులకు ఇచ్చాడు. బరాబర్ ప్రస్తుతం బీహార్లో ఉంది. ఉదాహరణకి సుదామ, లోమ సౌకోసి, కర్ణ చౌపార, అలాగే గోపిక, ఈ 4 గుహలను అజీవక మత సన్యాసులకు అశోకుడు ఇచ్చాడు. అశోకుడు మొత్తం 14 రాతి శిలా శాసనాలను వేయించడం జరిగింది. మొదటి శిలా శాసనంలో జీవహింసను నిషేధించినట్లు తెలుపుతుంది. అంటే జాతర తిరునాళ్ళలో జంతు బలులను నిషేధించినట్లు తెలుపుతుంది. 2వ శిలాశాసనం ప్రజా సంక్షేమ చర్యల గురించి పేర్కొంటుంది. 3వ శిలాశాసనం బ్రాహ్మణులను శ్రమణులను గౌరవించాలని తెలుపుతుంది. 4వ శిలాశాసనం అహింస కోసం తెలుపుతుంది. 5వ శిలాశాసనం క్షమాభిక్ష గురించి ప్రస్తావించింది. అంటే బానిసలను, యుద్ధ ఖైదీలను మానవతా దృక్పథంతో చూడాలని పేర్కొంటుంది. 6వ శిలాశాసనం సమర్థవంతమైన పాలన గురించి తెలుపుతుంది. ఈ శాసనంలో అశోకుడు ప్రజలందరూ నా బిడ్డలు అని పేర్కొన్నాడు. 7వ శిలాశాసనం ఇతర మతాల పట్ల సహనాన్ని, గౌరవమును కలిగి ఉండాలని తెలుపుతుంది. 8వ శిలాశాసనం విహారయాత్రలకు బదులు ధమ్మయాత్రలకు వెళ్తాను అని పేర్కొన్నాడు. 9వ శిలాశాసనం వైదిక క్రతువులను వదిలి అశోక దమ్మలో చేరండి అని పేర్కొంటుంది. 10వ శిలాశాసనం అశోక దమ్మ గురించి వివరించాడు. అంటే చెడు నుంచి విముక్తి అని పేర్కొన్నాడు. 11వ శిలాశాసనం
దమ్మ తీసుకుంటే ఈ జన్మలోనే కాదు పునర్జన్మలో కూడా లబ్ధి జరుగును అని తెలుపుతుంది. అంటే నీకు మోక్షం కావాలంటే దమ్మ తీసుకోవాలని, దమ్మ ఏ మతంకి చెందదు అని తెలిపాడు. 12వ శిలాశాసనం వర్గ పోరాటాన్ని, వివిధ మత శాఖలు, సాంఘిక అశాంతత గురించి తెలుపుతుంది. 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి తెలుపుతుంది. అలాగే ఈ 13వ శిలాశాసనంలోనే ఆంధ్రుల కోసం ప్రస్తావన జరిగింది. అలాగే 14వ శిలాశాసనం పరిపాలన మరియు దమ్మ గురించి పేర్కొంటుంది. ఈ శాసనంలోనే అలెగ్జాండర్ టాలమీలకు ప్రస్తావన ఉంది. నెక్స్ట్, భారత ఉపఖండంలో అశోకుని శాసనాలు ఎన్ని లభ్యమయ్యాయి? ఆన్సర్ సి 181 లభ్యమయ్యాయి. ఇవి 47 ప్రాంతాలలో 181 శాసనాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్, అశోకుని స్తంభ శాసనాలలో అతి పెద్దది ఆన్సర్ బి తోప్రా. దీనిని ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి మార్చాడు. మొత్తం స్తంభ శాసనాలలో ఇదే అతి పెద్దది. మీరట్ శాసనం, దీనిని ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి మార్చాడు. తోప్రా శాసనాన్ని, దీనిని కూడా ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి మార్చాడు. మొత్తం స్తంభ శాసనాలలో ఇదే అతి పెద్దది. అలాగే కౌశాంబి, జహంగీర్ ఈ స్తంభ శాసనమును అలహాబాద్కు మార్చాడు. లౌరియా నందన్గర్, ఇది బీహార్లో ఉంది. ఇది అత్యంత సుందరమైన శాసనం. అలాగే లౌరియా అరరాజ్, ఇది కూడా బీహార్లోనే ఉంది. 6 రాంపూర్వా, ఇది బీహార్లోనే ఉంది. ఇక్కడ అందమైన వృషభ శిల్పం కలదు. నెక్స్ట్, అశోకుడు బౌద్ధం పట్ల చూపిన గౌరవ మర్యాదల గురించి తెలిపే శాసనం పేరు ఆన్సర్ బి తరాయి స్తంభ శాసనం. నెక్స్ట్, అశోకుడు సింహాసనం అధిష్ఠించిన 20 సంవత్సరాలకు లుంబిని వనంను సందర్శించాడు అని తెలిపే స్తంభ శాసనం ఆన్సర్ డి రుమ్ముందై స్తంభ శాసనం. నెక్స్ట్, కళింగ యుద్ధం పట్ల అశోకుడు తన దుఃఖమును ప్రకటించిన శిలాశాసనం ఆన్సర్ ఏ ధౌలి మరియు జౌగౌడ శాసనం. నెక్స్ట్, అశోకుడు తనకు తాను ప్రియదర్శి మగధరాజా అని ప్రస్తావించుకున్న శాసనం పేరు ఆన్సర్ డి బబ్రు శాసనం. బబ్రు శాసనాన్ని బైరాజ్ శాసనం అని కూడా అంటారు. అశోకుడు బౌద్ధ మతంలోకి మారినట్లు, బౌద్ధమును అతను విశ్వసించినట్లు తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు బుద్ధుణ్ణి భగవత్ అని సంబోధించిన శాసనం ఏది? ఆన్సర్ ఏ బబ్రు శాసనం లేదా బైరాజ్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి మరియు సంఘం శరణం గచ్చామి అని ప్రస్తావించిన శాసనం ఆన్సర్ డి బబ్రు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుణ్ణి ధర్మాశోకునిగా ప్రస్తావించిన శాసనం ఆన్సర్ ఏ సారనాథ్ శాసనం. సోహ్ గౌరా శిలాశాసనం అనేది మౌర్యుల కాలంలో సంభవించిన క్షామాన్ని తెలియజేయు చిన్న శిలాశాసనాలు. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని భార్య కౌరవికి గురించి తెలిపే శాసనం ఆన్సర్ ఏ బి రాణి శాసనం లేదా అలహాబాద్ స్తంభ శాసనం. ఈ రాణి శాసనాన్ని అక్బర్ అలహాబాద్కి తరలించాడు. దీన్ని అశోకుడు కౌసంగిలో వేయించాడు. నెక్స్ట్, అశోకుడు తన పేరును అశోకుడుగానే సంబోధించుకున్న శిలాశాసనం ఆన్సర్ ఏ బి మస్కి శాసనం అలాగే జానాగఢ్ శాసనం. ఈ 2 శాసనాలలో అశోకుడు తన పేరును అశోకుడుగానే సంబోధించుకున్నాడు. మస్కి శాసనం కర్ణాటక రాష్ట్రంలో, జానాగఢ్ శాసనం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్, అశోకుని శాసనాలలో నేటి జిల్లా కలెక్టర్తో పోల్చదగు మౌర్యుల కాలం నాటి జిల్లా అధికారిని ఏమంటారు? ఆన్సర్ ఏ రజుకా అంటారు. రజుకా అనే అధికారిని ప్రజా సంక్షేమాధికారి లేదా న్యాయాధికారి అని కూడా అంటారు. నెక్స్ట్, రాజ్యంలో ఉన్నతాధికారి పేరు ఆన్సర్ ఏ మహామత్తర లేదా మహామాత్ర. స్త్రీ సంక్షేమాధికారి పేరు ఇతిహాసక మహామత్తర. సరిహద్దు పర్యవేక్షితాధికారి లేదా సరిహద్దు ప్రాంతంలోని గిరిజన సంక్షేమాధికారికి
అంత మహామత్తర అధికారి అంటారు. అలాగే ధర్మ మహామత్తర అంటే ధర్మ ప్రచారం కోసం నియమించబడ్డ ఉన్నతాధికారును ధర్మ మహామత్తర అధికారి అంటారు. నగర వ్యవహారిక మత్తర అంటే నగర న్యాయాధిపతిని నగర వ్యవహారిక మత్తర అంటారు. అలాగే ప్రాదేశిక అనగా ప్రదేశ అనే ప్రాంతానికి అధికారి పేరు. యుక్తాలు అనేది గణాంక అధికారిని యుక్తాలు అంటారు. పులిసాని లేదా పతివేదిక అనేది గూఢచారులు అలాగే గూఢ పురుషులకు గల పేరు. నెక్స్ట్ పన్నుల అధికారికి పేరు ఆన్సర్ బి సమాహార్త అంటారు. కోశాధికారిని సన్నిధాత అని, పన్నుల అధికారిని సమాహార్త అని అంటారు. నెక్స్ట్ నాణేల విలువను నిర్ణయించే అధికారి పేరు ఆన్సర్ డి రూపదర్శక. నెక్స్ట్ వెష్టి వందక అనగా ఆన్సర్ డి వెట్టి చాకిరిని అమలు చేయు అధికారికి పేరు. నెక్స్ట్ ఏ గ్రంథం ప్రకారం అశోకుడు 100 మంది సోదరులలో 99 మందిని చంపి మొగలి పుత్తతిస్స అనే సోదరుడిని వదిలేశారని వివరిస్తుంది? ఆన్సర్ డి మహాశంక. నెక్స్ట్ అశోకుడిని చండాశోకగా పేర్కొన్న గ్రంథం ఆన్సర్ డి మహాశంక. నెక్స్ట్ అశోకుడిని కామ అశోకుడు చండ అశోకుడు అని వివరించిన గ్రంథం ఆన్సర్ ఏ తారనాథ్ గ్రంథం. తారనాథ్లో రచించిన టిబెట్ చరిత్ర అనే గ్రంథంలో పేర్కొంది. నెక్స్ట్ 3వ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో ఎవరు నిర్వహించారు? ఆన్సర్ ఏ అశోకుడు. మొదటి బౌద్ధ సంగీతిని మగధ సామ్రాజ్యంలో అజాతశత్రువు రాజగృహలో మహాకశ్యపుడు అధ్యక్షత నిర్వహించాడు. 2వ బౌద్ధ సంగీతిని మగధ సామ్రాజ్యంలో కాలాశోకుడు వైశాలిలో నిర్వహించాడు. అలాగే 3వ బౌద్ధ సంగీతిని మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు నిర్వహించాడు. నెక్స్ట్ క్వశ్చన్ అశోకుని ధమ్మయాత్రను గురించి ప్రస్తావించిన గ్రంథం ఆన్సర్ సి దివ్యవదన. నెక్స్ట్ దేవానాంపియ అనే బిరుదు అశోకునితో పాటు ఇంకెవరికి కలదు? ఆన్సర్ బి దశరథుడు. దేవానాంపియ అనే బిరుదు అశోకునికి అలాగే దశరథుడికి ఇద్దరికి కలదు. నెక్స్ట్ పియదస్సి అనే బిరుదు గలవారు? ఆన్సర్ బి సి చంద్రగుప్త మౌర్యుడు అశోకుడు. నెక్స్ట్ ఏ యుద్ధం తర్వాత హింసను వదిలి అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు? ఆన్సర్ ఏ కళింగ యుద్ధం. కళింగ యుద్ధం జరిగిన సంవత్సరంలో అశోకుని వయసు 9 సంవత్సరాలు. అశోకుడు కళింగను ఆక్రమించుటలో గల ముఖ్య ఉద్దేశం మౌర్య సామ్రాజ్యంలో వ్యాపార నౌకలను దోచుకున్న నాగ తెగలను శిక్షించడం. కళింగ యుద్ధం అనేది దయావతి, ఇది ఒడిస్సా తీరంలో ఉంది. అక్కడ ఈ కళింగ యుద్ధం అనేది జరిగింది. దీనిని అశోక చక్రవర్తి సారథ్యం వహించాడు. కళింగులు తీవ్రమైన ప్రతిఘటన చేసిన ఆఖరికి మౌర్యులే యుద్ధాన్ని గెలిచి కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కళింగ యుద్ధం అనేది అతిపెద్ద ఎక్కువ రక్తపాతం జరిగిన యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. ఈ కళింగ యుద్ధంలో పాల్గొన్న కళింగ రాజులు ఎవరు అంటే దిమోవషి మరియు మేఘవాహన.